సరిగ్గా వండాలే కానండి, ఎండు రొయ్యలు, గోంగూర కాంబినేషన్ అయితే సూపర్ టేస్టీగా కుదురుతదండి ఎవ్వరికైనా సరే. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్‌గా ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటారు. దానికోసం ముందుగా ఎండు రొయ్యలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని, ఆయిల్‌లోని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని ప్లేట్‌లోకైతే తీసుకోండి. అదే ఆయిల్‌లోకి కొద్దిగా కరివేపాకు, పోపులు, వెల్లుల్లి, జీలకర్ర అలాగే పచ్చిమిర్చి వేసుకొని మొత్తం వేగించుకోవాలండి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ, టమాటా ముక్కలు కూడా ఇలా మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత నేనైతే గోంగూరని కొద్దిగా పసుపు వేసి ఉడికించుకున్నానండి పచ్చివాసన పోయేలాగా. మీరు కావాలంటే డైరెక్ట్‌గా కూడా వేసేసుకోవచ్చు. అలా గోంగూరని వేసుకున్న తర్వాత వేగించుకున్న రొయ్యలు కొద్దిగా తగినంత ఉప్పు, కారము, వాటర్‌ని కూడా వేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవడమేనండి. చాలా సింపుల్‌గా ఎండు రొయ్యలు, గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్టీగా వచ్చింది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి